ఈరోజు మటన్ కీమా మెంతికూర వేసి చేస్తున్నాము. సో మటన్ కీమా ఆల్రెడీ కడిగి పెట్టినాము. సో మమ్మీ ఈరోజు తాలింపు వేస్తుంది. దీంట్లో ఆనియన్స్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి తాలింపు వేస్తుంది. ఇప్పుడు కొంచెం జింజర్ కొత్తిమీర పుదీనా చాలా అంటే గ్రీన్ ఆకులు ఎక్కువ వేస్తున్నాము. కొత్తిమీర పుదీనా వేసి మళ్ళీ దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మెంతి కూర కూడా తాలింపులోనే వేసేస్తున్నాము అన్నమాట. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఆనియన్స్ తాలింపు వేసాము, జింజర్ గార్లిక్ పేస్టు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మెంతి కూర ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడు మమ్మీ దీంట్లో డ్రై స్పైసెస్ బిర్యానీ ఆకు వేసింది, బిర్యానీ పత్తా, మేతి పట్టాను, కస్తూరి మేతి పౌడర్ కొంచెం వేసింది స్మెల్ కోసం. ఇప్పుడు దీంట్లో మటన్ కీమా వేసేస్తున్నాము. ఉప్పు పసుపు వేసాము, ఉప్పు వేసాము, కారం కూడా వేస్తుంది మమ్మీ. దీంట్లో సరిపడినంత కారం, మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం వేసుకోండి. మా టేస్ట్ తగ్గట్టు మేము కారం వేస్తున్నాము. ఇది సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. మంచిగా వస్తుంది దీంట్లోకి వాటర్ వస్తుందంటే కలపనమ్మా నేను. సో ఈ విధంగా కలిపేసి చక్కగా కీమాని కలిపేసుకొని కొంచెం మూత పెట్టి, దీంట్లో నేను వీడియో కొంచెం మిస్ అయ్యాను. సో మమ్మీ టొమాటో యాడ్ చేసింది. టొమాటో యాడ్ చేసి ఎంతమ్మా కొంచెం వేసారు, నీళ్ళు వేయలేదు మమ్మీ, ఇంకా నీళ్ళు కూడా వేయలేదు. సో దాంట్లోనే వస్తున్నాయి. సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఎన్నమ్మా ఒక 3-4 విజిల్స్ ఇద్దామా, ఒక 3 విజిల్స్ లేకపోతే 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుందాం. టమాటా యాడ్ చేసిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసినాము. ఇప్పుడు నేను దీన్ని లాక్ చేసి ఒక 4 విజిల్స్, ఇప్పుడు 4 విజిల్స్ వచ్చినాయి. మటన్ కీమా మెంతికూర మమ్మీ ఓపెన్ చేస్తుంది. 4 విజిల్స్ తర్వాత ఈ విధంగా ఉడుకుతాం పైపింగ్ హాట్. అమ్మ ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని, దీంట్లో కొంచెం గరం మసాలా, మమ్మీ కొంచెం గరం మసాలా వేస్తుంది. మంచి స్మెల్ వస్తుందమ్మా కదా, సూపర్ వస్తుంది. దానికే మెంతి కూర అన్నిటికీ చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇదే అండి మసాలా, ఇంక ఇందులో వేరే ఏమీ లేదు. ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్టు, బిర్యానీ ఆకు, బిర్యానీ అది పట్ట, కొంచెం కస్తూరి మేతి, గరం మసాలా, ధనియాల పొడి, అంతే. ఇందులో వేరే ఏమీ లేవు. పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొంచెం 1 టొమాటో, కొంచెం ఆనియన్, ఆయిల్, కొంచెం ఆలివ్ ఆయిల్, ఇదే అండి. అండ్ ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సో ఈ విధంగా కలిపేసి మంచి స్మెల్ వస్తుంది, గుమ్మగుమ్మలు. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి సరిపోతుంది. మూత పెట్టేసి కూర రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే సరిపోతుంది. సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. సో ఒక 2-3 మినిట్స్ సిమ్లో ఉడుకుతుంది. సో ఫైనల్గా మటన్ కీమా రెడీ. ఈ స్మెల్కి అయితే మా పిల్లలు అడుగుతున్నారు. జాక్ వచ్చి ఆల్రెడీ చూస్తున్నాడు. జాక్ తింటావా? సో డిష్ అవుట్ చేసుకున్నాం. ఇదిగోండి వేడి వేడి మెంతికూర వేసిన మటన్ కీమా రెడీ. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేసి తినండి. ఇక్కడ మాత్రం నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఈ స్మెల్కి. చాలా బాగుంది. మీరు ట్రై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.